దినవృత్తాంతాలు 15. ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యామీడికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఇలాగూ ప్రకటించాడు. ఆసా, యూదా వారలారా, బెన్యామీను లారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యుద్ధ విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును. నిజమైన దేవుడైన ఉపదేశము చేయు యాజకులైన ధర్మశాస్త్రమునైనను చాలా దినములు ఇజ్రాయిళ్లకు లేకుండా పోను. తమ శ్రమయందు వారు ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా యుద్ధకు మళ్ళుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను. ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగను కనుక తమ పనిపాటలను చక్కబెట్టుకొనుటకై తిరుగు వారికి సమాధానము లేకుండెను. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరచను కనుక జనమును పట్టణమును పాడు చేసను. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ప్రవక్త నా ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆసా వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని యూదా బెన్యామీనీల దేశమంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణములో నుండి హేయములైన విగ్రహములన్నిటినీ తీసివేసి యెహోవా మంటపము ఎదుట నుండి యెహోవా బలిపీఠమును మరలా కట్టించి యూదా వారందరికీ, బెన్యామీనుల అందరినీ, ఎఫ్రాయిము, మనష్షే, షిమ్యోను గోత్రపు స్థానంలో నుండి వచ్చి వారి మధ్య నివసించుచు పరదేశులను సమకూర్చాడు. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయుడై ఉండుట చూచి ఇజ్రాయేలు వారిలో నుండి విస్తారమైన జనులు అతని పక్షమున చేరిరి. ఆసా ఏలుబడి యందు 15వ సంవత్సరమున 3వ నెలను వారు యెరూషలేములో కూడి తాము తీసుకొని వచ్చిన కొల్ల సొమ్ములో నుండి ఆ దినమున 700 ఎద్దులను 7,000 గొర్రెలను యెహోవాకు బదులుగా అర్పించి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుననియు పిన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇజ్రాయేలు దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారందరికీ మరణము విధించుదుమనియు నిష్కర్ష చేసుకొనిరి. వారు ఎలుగెత్తి బొబ్బిలిడుచు మేళములతో బూరల నాదములతో బెరి ధ్వనులతో యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి. ఇలాగ ప్రమాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయంతో ప్రమాణము చేసి పూర్ణ మనసుతో ఆయనను వెదకి ఉండిరి. కనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశస్థులందరితో యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలుగ చేసెను. మరియు తన తల్లి అయిన మయక్క అసహ్యమైన ఒక దేవతా స్తంభమును నిలిపినందున ఆమె ఇక పట్టపు దేవి అయి ఉండకుండా రాజనాస ఆమెను తోసివేసి ఆమె నిలిపిన విగ్రహములను పడగొట్టి చిన్నాభిన్నం చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేశాను. ఆస ఉన్నత స్థలములను ఇజ్రాయిలో నుండి తీసివేయలేదు. కానీ అతడు బతికిన కాలమంతయు అతని హృదయం యథార్థముగా ఉండెను. తన తండ్రి ప్రతిష్ఠించినట్టు తాను ప్రతిష్ఠించినట్టు వెండిని బంగారమును ఉపకరణములను అతడు తీసుకొని దేవుని మందిరము నందు ఉంచెను. ఆస ఏలుబడి యందు 35వ సంవత్సరమున వరకు యుద్ధములు జరగలేదు.